నమస్కారం ఐఫై టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు నగరంలో రంజాన్ వేడుకలు, ప్రార్థనలో పాల్గొన్న అధికారులు. అర్ధరాత్రి ఫోన్ చేసిన సమస్యలపై స్పందిస్తా నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పిహెచ్డి రామకృష్ణ. సంతపేట ఈద్గాలో నగర ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు. ఈ నెల 29న నెల్లూరు జిల్లా వైసీపీ ప్లీనరీ సమావేశం. రేపటి నుంచి వస్త్ర దుకాణాలు బంద్. సైదాపురం పంచాయతీ పరిధిలోని పల్లెమిట్ట పాతమైకా గనిలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మృతదేహం. తిరుపతి మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం ఆచూకీ లభ్యం. చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా మంత్రి భూమా అఖిలప్రియ ఛాలెంజ్. నెల్లూరు నగరంలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈద్గాలలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. నెల్లూరు నగరంలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈద్గాలలో ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. దర్గా మిట్టలోని బారా షహీద్ దర్గా ప్రాంగణంలో ఉన్న ఈద్గాలో కూడా రంజాన్ పర్వదిన ప్రార్థనలు జరిగాయి. నెల్లూరు నగరపాలక సంస్థ ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముస్లిం మత గురువు అబూబకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రార్థనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు ఇక్కడ జరిగిన ప్రార్థనలో మంత్రి నారాయణ, మేయర్ అబ్దుల్ అజీజ్, నూరా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రార్థన అనంతరం వారు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. हर मुसलमान भाई को ईद की खुशियों में शामिल होने की तौफीक अता फरमा। ऐ अल्लाह साल भर दे मुमिल काफिरीन कुशा के वाद सबसे ज्यादा माफ फरमाने नो मालिक मामा ऐसे मामा नो राइज इंटू देश आप लोगों से ఈద్ నమాజ్ సందర్భంగా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమంలో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. దానికి అనేక మంది ముస్లిం భక్తులు రావటం, ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది. వారితో నేను కూడా పాల్గొన్నాను. చాలా సంతోషం. ఈ యొక్క రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముస్లిం సోదరులందరికీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కానీ ఈరోజు పవిత్రమైన రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా నెల్లూరులో అయితే అత్యంత వైభవంగా ఈ యొక్క రంజాన్ పండుగ ఏర్పాట్లు మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి, అదిగాక ముఖ్యంగా మా మంత్రి నారాయణ గారి యొక్క చొరవ వల్ల ఇవన్నీ కానీ ఎక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో కానీ ఇటువంటి అరేంజ్మెంట్స్ చేయలేదు. రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి వేలాది భక్తులు దాదాపు 25,000 మంది ఇక్కడ నమాజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకొకసారి మన మంత్రి నారాయణ గారికి ముస్లిం సమాజం తరపు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు తీసుకొని రావాలి, ఆయుష్ ఆరోగ్యాలు తీసుకొని రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముస్లిం సోదరులందరికీ కూడా పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పవిత్ర రంజాన్ మాసాన ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు అత్యంత నిష్ఠాగరిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసినటువంటి పవిత్ర ప్రార్థనలు సర్వ మానవాళికి న్యాయం చేయాలని, మత సామరస్యానికి ఈ దేశంలోనే పేరుగాంచిన నగరం నెల్లూరు నగరం. మరీ ముఖ్యంగా నెల్లూరు నగర రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఆ అల్లా దయ అందరికీ ఉండాలని, మీరు చేసినటువంటి ఈ ప్రార్థనలు ఈ నెల రోజుల పాటు పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత నిష్ఠాగరిష్టలతో భక్తి శ్రద్ధలతో మీరు చేసిన ప్రార్థనలు అందరికీ మేలు చేయాలని చెప్పని కోరుకుంటూ, కులాలు మతాలకు అతీతంగా మనమంతా భారతీయులం అన్న భావనతో అందరం కూడా ముందుకు సాగి అన్ని రకాల అటు దేశం, రాష్ట్రం, నగరం అభివృద్ధి చెందాలని మనసా వాచా ఆశిస్తూ. ఈ రోజు నెల్లూరు జిల్లా ఎస్పీగా పిహెచ్డి రామకృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాల్ గున్ని పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతనంగా పిహెచ్డి రామకృష్ణ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ లో ఏ రకమైన సమస్యలు రాకుండా పబ్లిక్ కు పోలీసులకు మధ్య దూరం లేకుండా చూస్తామని, అవినీతిని సహించబోమని, ట్రాఫిక్ పై ఒక ప్రత్యేకమైన అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలపై మరియు ఇసుక, ఎర్రచందనం అవినీతిపై దృష్టి సారిస్తామన్నారు. అర్ధరాత్రి ఏ సమయంలోనైనా సరే ఫోన్ చేస్తే సమస్యపై స్పందిస్తానని తెలియజేశారు. నెల్లూరు జిల్లాకి సూపరింటెండెంట్ పోలీస్ జాయిన్ అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఇక్కడ నేను ఉన్నంతకాలం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏ రకంగా రాకుండాను, ముఖ్యంగా పబ్లిక్ కి పోలీస్ కి గ్యాప్ ని తగ్గించడం కోసం నిరంతరం కృషి చేస్తాను. అవినీతి తగ్గించడం కోసం ట్రై చేస్తాం సమాజంలో. అంతేకాకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వీటన్నిటిలో కూడా మినిమైజ్ చేయడం కోసం ట్రై చేయడం జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు జాయిన్ దిస్ డిసిటల్స్. థ్యాంక్ యూ. నెల్లూరు నగరంలోని సంతపేట ఈద్గాలో రంజాన్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన దువ్వాలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని సంతపేట ఈద్గాలో రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించిన దువ్వాలో నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులు 30 రోజుల పాటు ఉపవాసం ఉన్నారని, వారు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు హంజా హుస్సేని, మున్నా, ఎండి ఖలీల్ అహ్మద్, ఎస్ఆర్ ఇంతియాజ్, పఠాన్ ఫయాజ్ ఖాన్, రవూఫ్, కదీర్ ఖాన్, మున్వర్ అహ్మద్, కొనిదెల సుధీర్, కుంచాల శ్రీనివాసులు, వందవాసి రంగా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29న వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ప్లీనరీ సమావేశం ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తున్నట్లు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, నేతలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మేరిగు మురళి, ఎలసిరి గోపాల్ రెడ్డి తదితరులతో కలిసి ఈ రోజు నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ మాగుంట్ లేఅవుట్లోని అనిల్ గార్డెన్స్ లో ఈ నెల 29వ తేదీ ఉదయం జిల్లా ప్లీనరీ సమావేశం జరుగుతుందని తెలిపారు. జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జిల్లాలో 10 నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు పూర్తి అయ్యాయని వివరించారు. వచ్చే నెల 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశం గుంటూరులో జరుగుతుందని, దాన్ని కూడా జిల్లాకు చెందిన కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 29న జరిగే ప్లీనరీ సమావేశంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డితో సహా నెల్లూరు, తిరుపతి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు. ఈ ప్లీనరీలో జిల్లాలోని పలు సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిపి తర్వాత తీర్మానాలు చేసి రాష్ట్ర పార్టీకి పంపుతామన్నారు. వచ్చే నెల 8, 9వ తేదీల్లో గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బహుశా అది రాష్ట్ర ప్లీనరీ సమావేశం జరుగుతుంది. దానికి రేపు హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన కొంత సమావేశం కూడా జరగబోతుంది. సో ఇది విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. 8, 9వ తేదీలో జరగబోయే రాష్ట్ర ప్లీనరీ సమావేశాన్ని కూడా గొప్ప విజయవంతం చేయవలసిందిగా మన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కార్యకర్తలకి, నాయకులకి, ముఖ్య నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఊహించినటువంటి విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి, ఆ నియోజకవర్గానికి బాధ్యతలు వహిస్తున్నటువంటి ఇన్ఛార్జీలు కానివ్వండి, ఒక పిలుపునిస్తే స్వచ్ఛందంగా వేలాది మంది ఈరోజు ఆ ప్లీనరీ సెషన్స్లో పాల్గొని ప్లీనరీలను జయప్రదం చేయడం జరిగింది. ఇది ఈ జిల్లా ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవంతమయ్యాయి, ఈ జిల్లాలో కూడా విజయవంతమయ్యాయి. జిల్లా వ్యాప్తిగా కూడా ఈరోజు ఒక పక్క మినీ మహానాడులు, జిల్లా స్థాయిలో మహానాడులు, నవనిర్మాణ దీక్షలు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా సరే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి వాటిలన్నింటినీ జయప్రదం చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నాడు అనేటువంటి దానికి ఇది ఒక సంకేతంగా ప్రతి ఒక్కరూ భావించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో 29వ తేదీ నెల్లూరు మాగుంట్ లేఅవుట్లోని అనిల్ గార్డెన్స్లో జరిగేటువంటి ఈ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం కూడా
పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పరిశీలకులుగా వి సుబ్బారెడ్డి గారు వస్తారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, ఇతర పార్లమెంట్ సభ్యులు, ఇన్ఛార్జీలు, ప్లీనరీకి సంబంధించినటువంటి అబ్జర్వర్లు వీళ్ళందరి సమక్షంలో జరిగేటువంటి సమావేశంలో సాధారణ సమస్యలతో పాటు స్థానిక సమస్యల మీద కూడా ప్రతిపాదించడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా క్రోడీకరించి రేపు పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి సదస్సులో కూడా ఈ తీర్మానాలన్నీ ప్రతిపాదించడం జరుగుతుంది. కాబట్టి 29వ తేదీ అనిల్ గార్డెన్స్లో ఉదయం 9 గంటలకు జరిగేటువంటి జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశానికి అందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీలకి పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి వచ్చేసినటువంటి నాయకులకైతేమి, కార్యకర్తలైతే, స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రజానీకానికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. జీఎస్టీ పెంపునకు నిరసనగా ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు వస్త్ర దుకాణ వ్యాపారస్తులు బంద్కు పిలుపునిచ్చారు. జీఎస్టీ పెంపునకు నిరసనగా ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో వస్త్ర దుకాణాలు బంద్కు పిలుపునిచ్చాయి. కావున వస్త్ర దుకాణాలు మూసివేయాలని వ్యాపార సంఘాలు నిర్ణయించాయి. 2 రోజుల క్రితం అదృశ్యమైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం ఆచూకీ లభ్యమైంది. తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో కరకంబాడి సమీపంలో స్థానికులు ఆయన్ని గుర్తించారు. 2 రోజుల క్రితం తిరుపతిలో అదృశ్యమైన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం ఆచూకీ లభ్యమైంది. తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలోని కరకంబాడి సమీపంలో స్థానికులు ఆయన్ను గుర్తించారు. భిక్షం మిస్సింగ్ గురించి టీవీల్లో ప్రసారమైన వార్తలు చూసిన స్థానికులు ఆయన్ను గుర్తించారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కరకంపాడికి చేరుకొని భిక్షంను తన వెంట తీసుకొచ్చారు. 2 రోజులుగా ఆహారం లేకపోవడంతో భిక్షం చాలా నీరసంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయన్ను అంబులెన్స్ ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వరికుంటపాడులోని ముస్లిం సోదరులు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వరికుంటపాడు మండలంలోని ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఈద్గాల వద్ద మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. होने का दिन है। हजरत वहाब बिन मुनब्बा ने इरशाद फरमा दिया, भाई खुशी का दिन तो उनके लिए बेशक है जिनके रोजे कबूल हो चुके हैं। సైదాపురం పంచాయతీలోని పాత మైకా గనిలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సైదాపురం మండల పరిధిలోని పొక్కందల గ్రామానికి చెందిన పుల్లయ్య పద్మమ్మ దంపతులు కుమారుడు మురళీగా భావించి పోస్టుమార్టం అనంతరం వారికి అప్పగించగా వారు ఆ మృతదేహానికి దహన సంస్కారాలు చేశారు. అంతలో 16 రోజుల తర్వాత తిరిగి మురళి బ్రతికి రావడం జిల్లా మొత్తం ఆశ్చర్యానికి లోనైంది. పొక్కందల గ్రామంలోని అతని తల్లిదండ్రులు, అతని భార్య ఎంతో ఆనందంతో సంతోషించారు. అంతటితో మరలా గుర్తు తెలియని మృతదేహంగానే అందరూ భావించారు. అంతా అయిపోయింది అనుకున్న తరుణంలో మరో మలుపు తిరిగింది. మృతదేహం తమదేనంటూ సైదాపురం గ్రామానికి చెందిన ఒగ్గు దన్నమ్మ పోలీసులను ఆశ్రయించారు. తమ కొడుకు ఒగ్గు రాజా గత నెల రోజుల నుంచి కనపడడం లేదని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు మృతదేహం యొక్క దుస్తులను చూపించగా అవి తమ వాడివని ధృవీకరించారు. మంత్రి భూమా అఖిలప్రియ ఉప ఎన్నికలలో చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని ఛాలెంజ్ చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా దంపతుల కుమార్తె ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భూమా అఖిలప్రియ నంద్యాల అసెంబ్లీ బైపోల్ను ఛాలెంజ్ ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు గెలిచి చూపిస్తానని, తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి మాటిచ్చానని, అది నిలబెట్టుకుంటానని ధీమాగా ఉన్నారు. తన తండ్రికి చెందిన నంద్యాల అసెంబ్లీ స్థానాన్ని తిరిగి తామే సొంతం చేసుకుంటామని, ఒకవేళ నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అఖిలప్రియ ఛాలెంజ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు నగరంలో రంజాన్ వేడుకలు, ప్రార్థనలో పాల్గొన్న అధికారులు. అర్ధరాత్రి ఫోన్ చేసిన సమస్యలపై స్పందిస్తా, నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పిహెచ్డి రామకృష్ణ. సంతపేట ఈద్గాలో నగర ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు. ఈ నెల 29న నెల్లూరు జిల్లా వైసీపీ ప్లీనరీ సమావేశం. రేపటి నుంచి వస్త్ర దుకాణాలు బంద్.
సైదాపురం పంచాయతీ పరిధిలోని పల్లెమిట్ట పాతమైకా గనిలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మృతదేహం. తిరుపతి మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం ఆచూకీ లభ్యం. చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా మంత్రి భూమా అఖిలప్రియ ఛాలెంజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఐఫై టీవీ న్యూస్ లో కలుసుకుందాం. వి ఫైట్ ఫర్ రైట్. ఎగ్జిబిషన్ 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 ఇప్పుడు మన కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ గ్రౌండ్ లో ఇప్పుడు మన కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ గ్రౌండ్ లో అతి పెద్ద ఎగ్జిబిషన్ రాకీ ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. మా ఎగ్జిబిషన్ లో 80 అడుగుల ఎత్తుగల అతిపెద్ద జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, మీ చిన్నారి పిల్లల కోసం మినీ జీప్, ధూమ్ బైక్, హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్, అతిపెద్ద బౌన్సర్, మినీ ట్రైన్ మొదలైనవి ఎన్నెన్నో మరియు ఆడవారికి కావలసిన గృహోపకరణ వస్తువులు, ఘర్ సంసార్, ప్లాస్టిక్ ఐటమ్స్, అలంకార వస్తువులు, హైదరాబాద్ బ్యాంగిల్స్, జ్యువెలరీ స్టాల్స్, జైపూర్ హ్యాండ్ బ్యాగ్స్, పింగాణి వస్తువులు, రాజస్థాన్ చెప్పుల్స్ లభించును. మరియు మీ చిన్నారి పిల్లల కోసం టాయ్స్, రిమోట్ టాయ్స్, ఎయిర్ టాయ్స్, స్టేషనరీ ఇంకా ఎన్నో ఆట బొమ్మలు కలవు. మా ఎగ్జిబిషన్ లో సిమ్లా మిర్చి బజ్జీ, గోబీ మంచూరియా, జిల్లీ మసాలా అప్పడం, పాప్కార్న్, షుగర్ క్యాండీ, స్వీట్ కార్న్, చల్లని ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ లభించును. నేడే విచ్చేయండి. మీ సాయంకాల సమయాన్ని మా రాకీ ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్ లో ఆనందంగా గడపండి. తప్పక విచ్చేయండి. రాకీ ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆర్టీసీ బస్ స్టాండ్ గ్రౌండ్ లో కావలి. ఆర్టీసీ బస్ స్టాండ్ గ్రౌండ్ లో కావలి.